గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఇది ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి సార్. మీదేనా అదే? మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా? తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ తో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంకనాకనా? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండో తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. సార్ లేదు ముష్టి. 2 lakhs ఇవ్వండి. 2 lakhs? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దేయ కడుతున్నా. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్లు ఎక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దేయ కడుతున్నా. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా అధికారులు సార్ ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. ఇలాంటి నీచ ఆటకట్టించాలని అది ఆఫీస్కి వచ్చింది. స్వప్న ఆ ఎదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ రా ఇల్లు? ఏమే, ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క హ? రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. అబ్బో, ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేశా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా వాగినంత మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదే పని. ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమరుతులు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా, నాయన నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి, ఇది తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు అయ్యో నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ తోలిగా ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి. సార్ సార్ మీరే సార్, నన్ను గుర్తుపెట్టారా? ఒకసారి లిఫ్ట్ అడిగాను, కార్ ఇచ్చి తీసుకెళ్ళమన్నారు. ఓ మీరా, కూర్చోండి. అమ్మయ్యా, గుర్తుపెట్టి సార్. సార్ మీరు చెప్పినట్టే మాచార జంక్షన్ దగ్గర ఆపానండి.
ఎవడెవడో వస్తున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు ఏం అర్థం కావట్లేదు. ఓహో అప్పటి నుంచి ఈ కారులోనే ఊరు తిరుగుతాను. ఎప్పటికైనా మీ కారు తీసుకోండి సార్. ఏంటి నీ కారు ఉందా? ఉందండి, ఉంది, తీసుకోండి ఇంతకీ తీసుకోండి. మీ ఆవిడ కనిపించిందా? లేదండి, ఎన్ని ఊర్లు వెతికాను, ఎన్ని లాడ్జీలు వెతికాను, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. మీ ఆవిడ తప్పేనండి. తప్పిపోవటం కాదు, మీ ఆవిడ లేచిపోతే నీకు తెలిసేది. ఓహో మీ ఆవిడ ఎవరితోనో? దాన్ని ఎందుకని ఇప్పుడు ఇష్యూ చేస్తారు సార్? నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను. మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడు వచ్చి ఓకే కలుస్తాను. ఇస్తాను. టీ తాగుతారా? అరే సార్ స్పెషాలిటీ. సార్ వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి, శ్రీను, నమస్కారం. గణేష్, హలో, ఉత్తేజ్. హాయ్. నమస్తే. ఏమండి మీ ఆవిడ ఎవరితో ఫ్లైట్ లో లేచిపోయిందా? అంత రిచ్ కాదండి మా ఆవిడ, ఏదో సింపుల్ గా. సింపుల్ గా జంప్ అయినా కాస్ట్లీగా జంప్ అయినా జంపే. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు. అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ, నువ్వా? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా? చెయ్యండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి? ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం, కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం? ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని? ఇది మీకు బాగా అలవాట్లా ఉంది. మేడం, నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి? పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకున్న రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకున్న బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి, నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకునేవా అమ్మా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా, ఇక్కడ ఎవడో పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను, ఎళ్ళమ్మా. కళ్ళ కూడా వచ్చేటట్టున్నావు తల్లి, ఎళ్ళమ్మా. ఎక్స్క్యూజ్ మీ, సిద్ధు ఉన్నానండి. సిద్ధు ఫ్రెండ్వా? ఇది నిజంగానండి? సిద్ధు ఫ్రెండ్వా? అవునండి. ఎందుకు వచ్చావు? కారు చెల్దాం వచ్చానండి. ఎవరి కారు? సిద్ధు కారేనండి. నీ దగ్గర ఎందుకుంది? అదండి, ఒకసారి నేను హైవే మీద నుంచొని ఇలా లిఫ్ట్ అడిగానండి, కారు తీసుకోమన్నానండి. కారు మనకెందుకండి, ఇచ్చేసి వెళ్ళిపోదాని వచ్చానండి. చా, అయ్యా, లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడా? అంతకుముందు సిద్ధు నీకు తెలియదా? తెలీదండి. ఏం చేస్తుంటావు? నేనండి పెళ్ళం లేచిపోయిన బాధలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారండి. రిలీఫ్ కోసం మధ్యలో సినిమాలు చూస్తుంటారండి. ఏ సినిమాలు చూస్తావు? నాకు ఆ నాన్నమూర్తి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. మంచి ఫైర్ ఉంటుంది. మంచి టేస్ట్. అంతేగా సార్, గద్దర్ గారన్నా సిసి గారన్నా బాగా ఇష్టం అండి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. బాగా పాడావు. ఇది పాట కాదు సార్, జస్ట్ కవిత. పాట కావాలా? ఎర్రగండి ఎర్రగండి ఎన్నియలో, ఎర్ర ఎర్రని జంట ఎన్నియలో. బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఉన్న కండిషన్ కి చాలా దగ్గరగా ఉన్నావు. సార్. కాకపోతే నాకేదో క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్ళం లేచిపోయింది అంటున్నావు, కారు అన్నావు, లిఫ్ట్ అన్నావు, గద్దర్ అంటున్నావు, శ్రీశ్రీ అంటున్నావు. గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గదిలోకి ఎందుకు సార్? ఆ. సార్ బయట మాడుకో ఏం సార్. పర్వాలేదు. గదిలోకి ఎందుకండి? పదరా. అబ్బో! ఏంట్రా, లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడు. బండి ఏదో వస్తున్నారా? ఇదంతా నా కర్మకు వచ్చింది. రండి. ఊరి మీ అబ్బా, మీరా? నువ్వా? సడన్ గా ఎంట్రీ లేటండి బాబు. మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు, ముర్రో దగ్గర ఎరగొట్టేశారండి. నిన్నెందుకు కొట్టారు? ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, మీరు ఉన్నారని మీరు రూమ్కి వెళ్ళారు. పోలీసులు నన్ను సైకిల్ వేసేశారు బాబా. సరే ఆడోకో, మాకు లిఫ్ట్ ఇవ్వు. రండి. లిఫ్ట్ ఏంటి, ఈ కార్ మీద అయితే ఎక్కండి. దేవుడా. పడిది. చెప్తానండి. బొగ్గలు బాగా వాచినట్టున్నాయి. వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా? నీళ్ళు పెట్టేవాడే లేచిపోయింది, ఇంకా వేడి నీళ్ళు కాపడే వాడు పడతాడు నాకు. సర్లే ముందు ఆపు. ఎందుకండి?
ఆపు చెప్తాను. ఆపవయ్యా పొంగులో డౌట్ పడి అడవిలో ఆపారటండి. ఏంటయ్యా సార్ అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు. ఈ కారు నువ్వే ఉంచుకో నేను ఉంచుకోవాలా? ఉంచుకో. నాకెందుకండి ఈ కారు? ఏమంటే ఎక్కడికి వెళ్తా చెప్పండి బాబా. అడవిలో కారా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా? నేను ఖమ్మం వెళ్తున్నానండి. రే ఎక్కువ ఆగేస్తాం, చంపేస్తాం, జాగ్రత్త. పదరా. ఏమంటే నిజంగా నక్సలైట్ అయితే ఎవరు చూడలేదు. అబ్బో! అబ్బో! మంచిది అవుతారండి. అడవిలోకి పారిపోయింది ఎవరా? నాకు తెలియదండి. లిఫ్ట్ అడిగారండి, ఇచ్చానండి, దిగి పారిపోయారండి. నాకేం తెలియదండి. నీ ముఖం మీద దెబ్బలేంట్రు? పోలీసులు కొట్టారండి. ఎందుకు కొట్టారా? నక్సలైట్ అనుకుని కొట్టారండి. నాకు కూడా అదే అనుమానం రా. నేను నక్సలైట్ కదండి. వాళ్ళు దిగి పారిపోయి చూడండి, వాళ్ళని నక్సలైట్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నక్సలైట్ రాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు? ఆ రూమ్కి వెళ్తే కొట్టలేటండి. సగం కళ్ళు కూడా తీసుకున్నారండి. ఆల్ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా? జస్ట్ పని చెప్పి వెళ్ళానండి. అలాగా? పోలీసులు నిన్నెందుకు వదిలేశారు? వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పారండి. కానీ నీకు తెలుసు. నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళు నక్సలైట్ అని నాకు తెలియదండి. జస్ట్ ఇప్పుడే తెలిసిందండి. అలాగే నా నీతో చెప్పారా? లేదండి, అక్కడ దిగి దుబ్బని అడవిలో పారిపోయారు కదండి, ఎక్స్పెక్ట్ చేశారండి. ఒరేయ్, నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి రా. ఎక్కడ నెలలు తగ్గిపోతున్నాయండి. ఎక్కడో చూపిస్తాను రా. ఏయ్!